అనగనగా పులమూరు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం ఎప్పుడూ ఒక పచ్చని సహజ సిద్ధమైన గ్రామం. అక్కడ ప్రతి కుటుంబం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి జీవిస్తూ ఉండేది. అయితే ఈ కథనంలో గ్రామంలో శ్రీనివాసులు అనే రైతు ఉండేవాడు. అతనికి వ్యవసాయం చేస్తూ గ్రామంలో నివసించాలని ఎంతో కోరిక. అతనికి ఒక భార్య, ఆ భార్య పేరు లక్ష్మి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు రాజు, రెండవ కుమారుడు కిషోర్. శ్రీనివాసులు కుటుంబం పెద్దదైనప్పటికీ ఒకరిపై ఒకరు ప్రేమగా శ్రద్ధగా ఉండేవారు. అయితే ఒక సంవత్సరం గాలి, వాన, ఎండ సమన్వయం లేకపోవడంతో పొలాలు పంట ఇవ్వలేరు. శ్రీనివాసుల కుటుంబం అప్పుల బాధలో చిక్కుకుంది. అప్పుల దోహకర్త రోజు ఇంటికి వచ్చి దబాయించేవాడు. రైతు చాలా ఆందోళనకు గురయ్యాడు. ఎందుకంటే తన కుటుంబానికి ఆహారం కూడా సరిపడడం లేదు. అంతలోనే పెద్ద కుమారుడు రాజు చదువు మధ్యలోనే వదిలి పనికి వెళ్ళిపోయాడు. రెండవ కుమారుడు కిషోర్ తండ్రికి పొలంలో సహాయం చేయడం ప్రారంభించాడు. ఇంతలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. రాజు తన తండ్రిపై ఆగ్రహంతో, నాకు ఈ గ్రామంలో ఉన్నప్పుడు ఎలాంటి భవిష్యత్తు లేదు, నేను పట్టణానికి వెళ్ళి పని చేస్తాను అని గట్టిగా చెప్పాడు. తండ్రి తిప్పి చెప్పాడు, మన కుటుంబం సంక్షేమం కోసం గ్రామం విడిచి వెళ్ళడం సరికాదు. ఈ మాటలు కుటుంబంలో ఉద్రిక్తతను పెరుగుతాయి. చిన్నమ్మ పిల్లల మధ్య కూడా అపోహలు వచ్చాయి. అయితే లక్ష్మి చాలా తెలివిగా కుటుంబాన్ని అర్థం చేసుకొని వారిని ఓదార్చింది. పరిస్థితి మనం కలిసి ఉంటేనే మెరుగవుతుంది అని లక్ష్మి ఇద్దరు పిల్లలకు ధైర్యం చెప్పింది. లక్ష్మి తన పిల్లలకు కొత్త ఆలోచన చెప్పింది. మనకున్న చిన్న గుడిసె పక్కన ఉన్న భూమిలో కూరగాయల తోట వేయాలని నా అభిప్రాయం. ఇవి త్వరగా పండుతాయి. వాటిని మార్కెట్లో అమ్ముకుంటే మనకు కొంత ఆదాయం వస్తుంది అని చెప్పింది. శ్రీనివాసుల తరువాత ఈ ఆలోచనతో కొంచెం అనుమానంగా ఉన్న రాజు మాత్రం ముందుకు వచ్చి సహాయం చేయడానికి సిద్ధపడ్డాడు. ఇద్దరు పిల్లలు కూడా కలిసి కూరగాయల తోట పెంచేందుకు కష్టపడతారు. కొన్ని నెలలు కఠిన శ్రమ తర్వాత కూరగాయల తోట పండింది. రాజు వాటిని సమీపంలో పట్టణానికి తీసుకెళ్ళి అమ్మాడు. కొంత ఆదాయం వచ్చిన తర్వాత ఆ కుటుంబం చిన్నగా ఊపిరి పీల్చుకుంటుంది. ఈ విజయంతో రాజుకు తండ్రిపై గౌరవం పెరిగింది. మీరు చెప్పిన మాటల అర్థం ఇప్పుడు నాకు తెలుసు నాన్నగారు. మనం కుటుంబంగా కలిసి పనిచేస్తే ఏ ఇబ్బందినైనా ఎదుర్కోగలం అని రాజు తండ్రికి చెబుతాడు. ఆర్థిక పరిస్థితులు అన్ని మెరుగవ్వడంతో వాళ్ళ కుటుంబాల కష్టాలు దూరం అవుతాయి. ఎవరి దగ్గరనైతే అప్పును తీసుకున్నారో వాళ్ళందరికీ అప్పులు ఇచ్చేసి వాళ్ళ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే ఇతరులకు కూడా సహాయం చేయడం మొదలు పెడతారు. వాళ్ళకు ఉన్న దాంట్లో సహాయం చేస్తారు. వీళ్ళందరినీ చూస్తూ గ్రామంలో ఉన్నవారు కూడా వీళ్ళతో సంతోషాన్ని పాల్గొంటారు. ఈ విధంగా వీళ్ళ అప్పులన్నీ తొలగిపోయి ఈ కుటుంబం ఎంతో ఆనందంగా తమ జీవనాన్ని గడుపుతుంది. అయితే పెద్ద కుమారుడు పట్టణానికి వెళ్ళిపోతాను అని అన్నవాడు తమ కష్టం నుంచి మొదటికి వస్తూ తన కృషితోని చేస్తే ఏదైనా జరుగుతుందని ఈ కథ ద్వారా మనందరికీ తెలుస్తుంది.